నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. విలువలేని పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. నా రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో నుంచే ప్రారంభమైందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. షర్మిలను ముఖ్యమంత్రి చేసేది ఖాయమని, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తారని అన్నారు. ప్రజలు నన్నే కాపాడుతారని నమ్మకుండాది నేను ఎప్పుడు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఎప్పటికీ శ్రీ సాయిగా నేను ఉండి పనిచేయాలని, నాకు జన్మించిన మా చిత్తూరు మండలం మా పిల్లలమట్టు ఊర్లో పుట్టింటే కూడా నాకు ఈరోజు ఇంత మంచి గౌరవించి పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంత చక్కటిగా ముచ్చటగా నేను చూసుకున్నానంటే, ఆ విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడే తెలుసుకున్నాను. ఈరోజు తెలుసుకునే వల్ల ఆ ఒక విలువ నేను కాపాడాలా, ప్రజల నుంచి ఎక్కడ పోకూడదు, ప్రజలతో ఉండాలా, ప్రజలతో నేను సేవ చేయాలనేది కోరుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నా ప్రజలకి, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ పార్టీకి సంబంధించిన ఈ యొక్క పేదల పార్టీ వచ్చేసి కాంగ్రెస్ అనేది మందుకు తెలిసిన విషయాలే. ఇది నేషనల్ పార్టీ. ఈరోజు కొత్తగా ఏమో పార్టీ కాదు, అందరూ కాంగ్రెస్ చేరిన పార్టీ, అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన పార్టీలే. కానీ ఈరోజు విలువ లేకుండా వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ విలువ లేదు, అందరూ తెలిసిన విషయాలే. వాడుకునే వరకు వాడుకుంటారు, పోయేటప్పుడు ఎవరు ఏమన్నా అడుక్కోరు, నువ్వు ఎక్కడ ఉండే కూడా అడుగురు వచ్చేసి. అటువంటి పార్టీలు ఇష్టం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ చేరినా. ఈరోజు నాకు కాంగ్రెస్లో చాలా ఆత్మీయంగా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే నా ప్రజలకు నేను సేవ చేయాలా, నేను ప్రజలతో ఉండాలని కోరుతా ఉన్నాను వచ్చేసి. అన్ని విధాలుగా ఆ కాణిపాక దేవుడు ఆశీస్సులతో ప్రజలకి సేవ చేయాలని కూడా కోరుతున్నాను. నాతో పాటు నా ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఉంటారు. మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలుస్తానని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను వాళ్ళతో నడిచినాను, మాట్లాడినాను, పలకరించినాను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను. గడప గడప పోయినప్పుడు వాళ్ళు కష్టాలు ఏ విధంగా కష్టపడుతున్నారని చెప్పి నాకు తెలిసిన విషయాలు నాకు ఒకటే తెలుసు. ఆ విధంగా నేను ప్రజలతో ఉన్నాను అన్నమాట. నా ప్రజలు నన్ను వదలడానికి నాకు ఉండాలి, నమ్మకం ఉండాలి. నాతోటి కష్టపడిన నాయకులు ఉన్నారు, నాతోటి నడిచిన అక్కచల్లు ఉన్నారు, వదలరు కూడా నేను ఎప్పుడు కూడా కాపాడుతారని కూడా నేను ఆ దేవుడిని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీ అనేది చిన్న విషయం కాదు. ఒక పార్టీ అంటే అన్ని విధాలుగా మనం ఉండాలా, ప్రజలు సేవ చేయాలా. నేను ఏ విధంగా నేను ఆ రోజుల్లో కష్టపడినాను కూడా. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్లో చేరేదానికి మా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఏ విధంగా కష్టపడినానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. అటువంటి నాయకత్వంలో ఉండి నాకు విలువలైన పార్టీలో నాకు వద్దని, మా యొక్క కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక విలువైన పార్టీ, నాతోటి ముందు నుంచి కష్టపడిన మా నాయకులు ఉన్నారు, మా సోదరులు ఉన్నారు. వీళ్ళతో పాటు నేను కూడా కాంగ్రెస్లో చేరినాను. ఈరోజు చేరిన దానికి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మా శర్మిలమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా నాకు గౌరవించి, ఒక సొంత అన్నని ఎలా గౌరవించినారో ఆ విధంగా నన్ను గౌరవించినారు. ఈరోజు చూస్తామంటే ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఒక మనసులో ఉండి రాజశేఖర్ గారు ఏ విధంగా ఒక జనాల్లో ప్రీతి ఇచ్చినారో అదే విధంగా ఈరోజు శర్మిలమ్మ గారు కూడా అదే విధంగా ఉండాలి. అటువంటి పార్టీలో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సరే మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, శర్మిలమ్మనే ఒక ముఖ్యమంత్రి చేస్తామని కూడా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఆ అమ్మ పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టపడినారనేది కూడా అందరూ తెలుసు. ఆమెకి ఏ విధంగా నమ్మక ద్రోహం జరిగిందో తెలిసిన విషయాలే. అదేవిధంగా నాకు జరిగింది. అటువంటి పార్టీలో విలువలేని పార్టీ, దానికోసమే నన్ను గౌరవించే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఈరోజు నేను
సంతోషంగా ప్రజలతో సేవ చేయాలని కోరుతున్నాను. దాదాపు నేను కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా నేను సర్వ్ చేస్తానని చెప్పేసి ప్రజలు తెలుసును. ప్రతి ఇంటికి తిరిగి నేను పనిచేసినాను. 85,700 ఇల్లు దాదాపు ఉంటే ఆ ఇంట్లో ప్రతి ఇల్లు కూడా నేను అడుగుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీసుకొచ్చినాను. విషయం 15వ తేదీ బస్ యాత్ర ఉన్నారు. అది బస్ యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నాం 6 గంటలకి. అట్లే బంగారపల్లి రోడ్లో వస్తారు వచ్చేసి పార్టీ నేనేం చేసుకోవాలండి. నాకేం వచ్చేసి పార్టీ వద్దని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన. నేను ఆ మాటకి సంబంధం చెప్పలే. అతనికి మాట్లాడడానికి రాదు ఉన్నప్పుడు గౌరవం ఎవరు ఇన్విటేషన్ ఎవరు వెళ్ళాలి? నాకు అక్కడ నుంచి ఆహ్వానం రావాలా? నన్ను ఎవరు పిల్లలు ఒకరిని పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను. నేను కూడా సిద్ధం పూర్వం వచ్చి ఉంటాను. నన్ను ఎవరు పిలువలేదు, వెల్కమ్ చేయలేదు. నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు. నేను కరెంట్గా కూడా వచ్చేస్తాను. అంతే తప్ప ఇంకేం లేదు వచ్చేసి. ఆహ్వానం ఉంటేనే కదా మనం కూడా పోతాము. ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇన్విటేషన్ ఇస్తే మీరు మా ఇంటికి వస్తారు, పెళ్లికి వచ్చి గౌరవిస్తారు. ఆ విధంగా మనకు ఆహ్వానం లేదు కదా, మనం ఎట్లా వస్తామాట వచ్చేసి. మేము దాంట్లో పునాది చేసినాము, దాంట్లోనే ఉన్నాము. మా తండ్రి గారికి 2 సార్లు సర్పంచ్గా చేయించినాను. నేను ఆ విధంగా కష్టపడినాను. అదే కాంగ్రెస్ పార్టీలోనే అప్పుడు. ఇప్పుడు అదే విధంగా నేను కాంగ్రెస్కి పోతున్నాను. కాంగ్రెస్ ప్రజలు ఫస్ట్ నుంచి వచ్చిన కాంగ్రెసే కదా. ఇదన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీలు. ఫస్ట్ నుంచి వచ్చిన పార్టీ అది కాంగ్రెసేనే కదా. పునాది చేసిన కాంగ్రెసే, పేదలకు ప్రజలకు మంచి చేసే కాంగ్రెసే. ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు కదా. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ సీఎం చేపిస్తాము, 100% సీఎం అవుతుంది. ఆ విధంగా మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. మా నాయకురాలు అందరూ కూడా కలిసిమెలిసి మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గం మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కూడా మేమందరూ మా ఇంట్లో కట్ట వచ్చింది. కట్టబట్టి ఏం కదా